గంటా శ్రీనివాసరావు ఆయన మాజీ మంత్రి, ఓటమి ఎరుగని నాయకుడు. ఆయన ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసినా, అది ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా, ఆయన గెలుపు మాత్రం తథ్యం. ఎందుకు అంటే ఆయనకి పోల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి సామర్థ్యం ఒకవైపు అయితే, ఆయన సామాజిక వర్గంకి సంబంధించినటువంటి బలమైనటువంటి సొంత క్యాడర్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకుని ఆ క్యాడర్ ద్వారా ఎన్నికల నిర్వహణ అనేటటువంటిది చేస్తూ ఉంటారు. అందువలన ఆయన ప్రత్యర్థుల ఊహలకి కూడా అందకుండా ఆయన ఎత్తుగడలు వేస్తూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి గెలుపు సాధించడం అనేటటువంటిది ఆయనకి అదొక బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒక బలమైన నేతగా ఎదిగినటువంటి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోని బొత్స సత్యనారాయణని ఓడించాలి అంటే వాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా సరే ధీటైనటువంటి అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు అయితే ఆయనకున్న చతురత, ఆయనకున్నటువంటి పోల్ మేనేజ్మెంట్, ఆయన పాటించేటటువంటి ఎన్నికల ఎత్తుగడలు ఇవన్నీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా బొత్స మీద గంట అయితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని భావించినటువంటి అధిష్టానం గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వెళ్ళమని చెప్పి కోరడం జరిగింది. అయితే ఆయన ముఖ్యమైనటువంటి అనుచరులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటే అందరూ ఏకగ్రీవంగా చెప్పింది, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చీపురుపల్లి వెళ్ళడం సేఫ్ కాదు. ఎందుకు అంటే ఒకవేళ ఈ ఆలోచనగానే ముందు నుంచి ఉంటే మనం ముందు నుంచి అక్కడికి వెళితే ఆ నియోజకవర్గ పరిస్థితులు ఏమిటి, నైసర్గిక స్వరూపం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఏమిటి అనేటటువంటివన్నీ కూడా పరిశీలించి దానికి తగినట్లుగా మనం ఒక ప్రణాళికనైతే రూపొందించుకోగలిగే వారమేమో. కానీ ఇప్పుడు ఈ క్షణంలో అంటే పీక్ మూమెంట్లో మనం కానీ అక్కడికి వెళితే ఇంతవరకు గంట అంటే విజయం అనేటటువంటి ఆ బ్రాండ్కి ప్రాబ్లం వస్తుంది, అంటే ఆ బ్రాండే పోతుందేమో అనేటటువంటిది అనునాయులతో జరిగిన చర్చల్లో అందరూ అభిప్రాయపడ్డారు. అయితే గంటా శ్రీనివాసరావు గారు కూడా ఈ విషయంలో అధిష్టాన వర్గానికి తన అనునాయులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని కానీ లేకపోతే వాళ్ళ తాలూకు ఆలోచనలు కానీ తెలియజేసి నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను అని చెప్పి ఆయన కూడా ముక్తాయింపుగా ఆ సభని ముగించడం జరిగింది. అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఇప్పటికి కూడా భీమిలి కాన్స్టిట్యున్సీ మీద ఆయన ఒక దృష్టి అయితే ఉంది. ఎందుకంటే భీమిలిలో ఆయనకి గణనీయమైనటువంటి అనుచర వర్గం ఉంది, సామాజిక వర్గం ఉంది. అలాగనే స్థానిక శాసనసభ్యుడి మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటే అది ఉపయోగపడుతుంది, అలాగనే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉపయోగపడుతుంది. రెండూ కలిసి అలాగనే గంటా శ్రీనివాసరావుకు ఉన్న స్ట్రాటజీ, ఈ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిపితే భీమునిపట్నంలో ఆయన సునాయాసంగా గెలుస్తారు అనేటటువంటి అభిప్రాయానికి దాదాపుగా గంటా శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. అందువలన ఆయన ఎలాగైనా సరే అధిష్టానాన్ని ఒప్పించి భీమిలి నుంచే పోటీ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఒకవేళ అధిష్టాన వర్గంగానే భీమిలి నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గంలో ఆయన వైసీపీకి ధీటైన అభ్యర్థిగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.